నమస్కారం, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ నందు విద్యా విధానంపై మండల విద్యాధికారులతో జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీ కార్యక్రమంలో మండల విద్యా అధికారి పాఠశాలల్లో ఏర్పాటు చేయబోయే ప్రణాళికను తెలియజేశారు. ఇనిషియేటివ్స్ మనం ఏమైనా తీసుకున్నాము, కానీ ఇంకా కూడా రూటీన్ అడ్మినిస్ట్రేటివ్ అంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఏదో ఉంది, దాంట్లో సమ్ గ్యాప్స్ అయితే ఉన్నది. సో అందుకే ఐ థాట్ లైక్ వి షుడ్ జస్ట్ సిట్ డౌన్ అండ్ నోట్ టుగెదర్. మనం వాట్ ఈస్ అవర్ చెక్ లిస్ట్, ఒక చెక్ లిస్ట్ అయినా ఈరోజు తయారు చేద్దాం. సో ఒక్కొక్క స్కూల్కి వెళ్తే ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఇంకొక స్కూల్కి వెళ్తే లైక్ అసలు for example, I went to that school. I think strength was only 44. Timapur lo. Nalagonda. Timapur set PHS. Well, so I think 44 or 45 in the 42 strength. So 42 strength lo ఉన్న school kuda first of all initially to be honest లోపల వెళ్ళడానికి కూడా నాకు మోటివేషన్ రాలేదు, ఎందుకంటే ఇంత తక్కువ స్టూడెంట్స్ లో ఏం చూడాలి. బట్ లోపల పోయి చూస్తే the quality of education and the administrative side of HM gani akkada MEO undochu, teachers undochu, adi kanapadindi. I was happy ante 42 members ayinappudiki attendance was good and whatever things that we are planning at the district administration level were being implemented. So I thought like we should standardize. ఇది హై టైం అయిపోయింది, we should standardize. అండ్ గతంలో మనకి ఓన్లీ ఐ థింక్ ముగ్గురు MEOs ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ప్రతి మండల్కి ఒక MEO ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ there should be competition in how MEOs are performing and definitely carrot and stick policy. ఎవరైనా మంచి చేస్తలేదు డెఫినెట్లీ ఇన్సెంటివ్ అండ్ డిస్ఇన్సెంటివ్ అయితే ఉండాల్సింది. సో అది దృష్టిలో పెట్టేసి so same applies to your KGBVs also and model schools kuda MEOs చూస్తున్నారు కదా మన MEOs. సో ఇంకా కొంచెం అవకాశం ఉంది, బికాస్ కొంత వాటికి అది మోడల్ స్కూల్స్ అంతా రెసిడెన్షియల్ లేదు, పిల్లలు వెళ్ళిపోతున్నారు వాపస్. అయినప్పటికీ there is a lot of scope. KGBV అయితే there is a lot of scope to do well. So with this I thought we should so Ashok Reddy garu last year bioscience and physical science teachers came because junior science lab వాళ్ళు one day orientation ఇచ్చారు and they supplied some kits like 100 schools selected schools కి kits ఇచ్చారు మేడం. అది schools లో they are using the seeds అన్ని కిచెన్ గార్డెన్ కి యూస్ చేస్తున్నారు. అంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ రెండు కంబైన్ చేసి ఇంటిగ్రేట్ చేసి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కోసం యూజ్ చేస్తున్నారు. జూనియర్ సైన్స్ ల్యాబ్ వాళ్ళది ఒక సైకిల్ అయితే స్నేహిత, అది కూడా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. అంటే ఒకటి ఒలింపియాడ్ కోచింగ్ నడుస్తుంది మేడం. అది మనం ఒక్కొక్క స్కూల్ నుంచి HM కానీ టీచర్ కానీ ఇవ్వడం జరిగింది. ఇంటర్ మన స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రతి స్టూడెంట్కి ఓరియంటేషన్